ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 20. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండం 32:24. యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు. ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనిషి కుమారుడే. దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు. ఉదయం అయ్యే వేళకు దేవుడు గెలిచాడు. యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది. యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు. ఆయన మెడ పట్టుకొని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు. క్రొత్త జీవితంలో ప్రవేశించాడు. మనిషి దైవ స్వరూపి అయ్యాడు. భూలోకం పరలోకానికి ఎదిగింది. తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఆకాశవాణి ప్రకటించింది, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి. దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు, మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు, మనకందరికీ అత్యేక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మనం చేయగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒక దాన్ని పరిత్యజించాలి, లోబడాలి. మన స్వంత జ్ఞానం, స్వనీతి, స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి. అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు తెలుసు. బయటికి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు. ఆయన నన్ను ఇలా నడిపిస్తున్నాడా? ప్రస్తుతం నీకున్న శ్రమలు, కష్టాలు, అసాధ్యమైన విపత్కర పరిస్థితులు, వీటన్నిటి అర్థం ఇదేనేమో. ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో. మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నింపుకోవెందుకు? యాకోబు దేవుని వైపుకు తిరుగు. నిస్సహాయంగా ఆయన పాదాల మీద వాలిపో. నీ స్వశక్తిని, నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు. ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలిగేది. నీ పాదాలే శరణు. నా సర్వస్వం నీదే. జీవించినా మరణించినా, బాధలు గెలిచినా చావు గెలిచినా ప్రభు కోసమే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.